10 రోజుల నుంచి చెప్తున్నాను నేను ఖచ్చితంగా నా జీవితాన్ని, నా బిడ్డల జీవితాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు. అందువల్ల నేను ధర్మవరం వెళ్తానని చెప్పున్నా నేను. మరి మీరు ఎందుకు రాలేదు? ఏందిలే అనుకున్నారు. వదిలే, నాకేంటి. మీరు ధర్మవరం ఓటర్కి ఓటేయండి చెప్తాను. దానికి సంబంధించిన ప్రధానమైన కారణాలు చెప్పడంలో మీరు ఓటర్ ఇదే ఇప్పుడు చూసావు కదా. ఇది 20 సంవత్సరాలు. ఇప్పుడు ధర్మవరంలో 20 సంవత్సరాలు ధర్మవరం పేరు చెప్తే భయపడ్డారు. అది ఈరోజు జరిగింది. ఇట్లాంటివే జరుగుతాయి ధర్మవరంలో అనేది. అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను ఎందుకు ఇవన్నీ చూపించా. ఎందుకంటే వాళ్ళు బహిష్కరించారన్నారు కదా, దానికి ఆ డేట్లు తెచ్చా నేను. నా మేనపాడల పెళ్లిని ఏం చేసింది, నా మేనల్లుడి పెళ్లి చేసింది, వాళ్ళ మనవరాళ్ళ పెళ్లిళ్ళు చేసింది, డేట్లు తెచ్చా. అది పరిస్థితి. ఇప్పుడు ఇకపోతే నాకు ప్యాకాట అన్నారు. నాకు ప్యాకాట అలవాటు ఉందన్నారు. నాకు లేదు. మీ ఆటలను గురించి బయట పెడితే, మీరు ఆడే ఆటల గురించి బయట పెడితే ఇండియా బహిష్కరిస్తుంది మిమ్మల్ని. రైట్ టైంలో భారతీయ జనతా పార్టీ రాంగ్ డెసిషన్ తీసుకొని ఇతని పార్టీలోకి తీసుకోవడమే భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. పార్టీని నమ్ముకున్న పెద్దలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, పార్టీని నమ్ముకున్న బీజేపీ వాళ్ళు ఎందరో సర్వనాశనం అయిపోయినాయి ఈ పార్టీలో. నిన్నగాక మొన్నొచ్చి నేను తలుచుకుంటే పార్టీలు ఏదైనా చేయగలను, ఎవరైనా చేయగలను అని చెప్పేసి నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావు తప్ప కలెక్షన్ తప్ప ఇంకేం లేదు. ఎలక్షన్ లేదు. ఇక్కడికి వచ్చింది ఎలక్షన్ కోసం కాదు, కలెక్షన్ కోసం. వరదాపూరి సూరికి టికెట్ ఇప్పిస్తా అన్నావు, నువ్వు మోసం చేసావు. అదేవిధంగా శ్రీరామ్ గారికి చెప్పావు, మోసం చేసావు. నువ్వు తెచ్చేసుకున్నావు టికెట్ మధ్యలో.